అవునా? నీ చేతులను అడుగు, అతిక్రమం చేయలేదా నా చేతులారా అని మరి అడుగు. నీ చేతులు నిజంగా మాట్లాడేటివి అయితే, ఏమయ్యా నువ్వు ఎన్ని పనులు చేసినావు, నాకు తెలుసు నువ్వు ఎన్ని పనులు చేసినావో, ఎన్ని తప్పులు చేసినావో నాకు తెలుసు అని నీ చేతులే నీ మీద నీ అతిక్రమములు చెప్తాయి. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ నా వందనములు. సహోదరి సహోదరులారా, ఈ భూమి మీద ఎంతోమంది మనుషులు మేము ధన్యులము, మా జీవితము ధన్యమైన జీవితము అని అనుకుంటారు. అయితే ఈ భూమి మీద ఎవరు ధన్యుడో ఎవరు ధన్యులు కాదో నిర్ణయించేది మనుషులా, దేవుడా? కొందరు ఏమంటారు, నేను పలానా దగ్గరికి వెళ్ళొచ్చాను, నా జీవితం ధన్యమైపోయింది. నేను పలానా మంచి పని చేసినాను, నా జీవితం ధన్యమైంది. నేను పలాని ఒక కార్యం చేసినాను, నా జీవితం ధన్యమైంది. ఇదిగో నేను అన్నదానం చేసినాను, నా జీవితం ధన్యమైంది. నేను బంగారం ఇచ్చినాను, నా జీవితం ధన్యమైంది. నేను వజ్రాల కిరీటం చేయించినాను, నా జీవితం ధన్యమైంది. నేను ఎన్నో పుణ్యక్షేత్రాలు తిరిగొచ్చాను, నా జీవితం ధన్యమైంది అని అనుకుంటూ ప్రతి మనుషుడు తమ తమ ఆలోచన కొలది, తమ హృదయంలో వచ్చిన తలంపుల కొలది తనను తాను ధన్యునిగా చేసుకుంటూ, తనను తాను పరిశుద్ధునిగా చేసుకుంటూ, తనను తాను నీతిమంతునిగా చేసుకుంటూ తన జీవితము ధన్యకరమైనది అని అనుకుంటున్నాడు. నా సహోదరుడా, ఇక్కడున్న మీలో వింటున్న చాలామంది, చూస్తున్న చాలా మంది, నేను నీతిమంతుడనే, నేను ఎన్నో మంచి పనులు చేసినాను, నేను ఏ పాపము చేయలేదు, నేను ఏ దోషము చేయలేదు, నేను ధన్యుడనే అని నీవు అనుకుంటున్నావేమో. సహోదరుడా, నా సహోదరి, మరి ఈ భూమి మీద ఎవరు ధన్యులని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. మరి నీవు ధన్యుడవో కాదో మనము వాక్యం ద్వారా తెలుసుకుందాం. కీర్తనల గ్రంథము 32వ అధ్యాయము 1వ వచనం చూసుకుంటే, తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు ధన్యుడు. ఏమంట? తన అతిక్రమములకు పరిహారం నొందినవాడు ధన్యుడు, తన పాపములకు ప్రయాచిత్తం నొందినవాడు ధన్యుడు. చూడు ప్రియులారా, నా సహోదరి నా సహోదరులారా, దేవుని వాక్యం చెప్తుంది, అతిక్రమములకు ప్రయాచిత్తం నొందినవాడు ధన్యుడు. మరి అతిక్రమం అంటే ఏమిటి? పాపములంటే ఏమిటి? అతిక్రమము అంటే క్రమము తప్పిన జీవితము. ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతి వాడు ఆ క్షణమే ఆమెతో పాపము చేసిన వాడగును. ఇది అతిక్రమం. అంటే నీ కన్నులు క్రమము తప్పి ఎదుటి వారిని మోహం చూపుతో చూసినా కాబట్టి ఇది అతిక్రమము అని దేవుని చెబుతా ఉన్నాడు. నీ శరీరముతో నీవు వ్యభిచారము చేసినావు కాబట్టి ఇది అతిక్రమము అని దేవుని వాక్యం చెప్తా ఉంది. నీ చేతులతో ఇతరులకు, నీ చేతులతో ఇది లంచం పుచ్చుకున్నావు, నీ చేతితో ఇతరులను గాయపరిచినావు, నీ చేతులతో దొంగతనాలు చేసినావు, నీ చేతులతో
ఎన్నో చెడు పనులు చేసినావు. నీ శరీరం చెప్తా ఉంది నీవు అతిక్రమం చేసినావని. అవునా? నీ చేతులను అడుగు, అతిక్రమం చేయలేదా నా చేతులారా అని మరి అడుగు. నీ చేతులు నిజంగా మాట్లాడేటివి అయితే, ఏమయ్యా నువ్వు ఎన్ని పనులు చేసినావు, నాకు తెలుసు నువ్వు ఎన్ని పనులు చేసినావో, ఎన్ని తప్పులు చేసినావో నాకు తెలుసు అని నీ చేతులే నీ మీద నీ అతిక్రమములు చెప్తాయి. నీ కళ్ళను అడుగు, నా కళ్ళారా నేనేమన్నా తప్పులు చేసినానా, నేనేమన్నా దోషములు చేసినానా, నేనేమన్నా అతిక్రమం చేశాను? నీ కళ్ళను అడుగు. ఎన్ని కళ్ళు మాట్లాడేటివైతే ఎన్నో అతిక్రమం నీ మీద చెప్తాయి. నీ శరీరాన్ని అడుగు, ఎన్ని పాపములు చేసినాయో, ఎన్ని చోట్ల తిరిగినావో, ఎన్ని చీకటి గుహల్లో తిరిగినావో, ఎన్ని దొంగతనాల చోట్ల తిరిగినావో, ఎంతమందితో నువ్వు చెడు సహవాసాలు చేసినావో, ఎంతమంది చెడు స్త్రీలతో తిరిగినావో. నీ దేహాన్ని అడుగు, నువ్వు అతిక్రమం చేసినాయో లేదో నీకు చెప్తాది. నీ పాదములను అడుగు, ఎక్కడెక్కడ తిరిగినాయో, ఎక్కడెక్కడ తిరిగి ఏ పాపములు చేసినాయో, ఏ సందులలో తిరిగినాయో, శబ్దములు చేయకుండా ఎన్ని పాపములు చేసినావో, శబ్దములు చేస్తూ ఎన్ని పాపములు చేసినావో. నీ కాళ్ళను అడుగు. నువ్వు అనుకుంటున్నావు నేను క్రమమైన మనిషిని, నేను ధన్యుడను అని. మరి దేవుని వాక్యం ఏం చెప్తా ఉంది? తన అతిక్రమములకు పరిహారం నొందినవాడు ధన్యుడు, తన పాపములకు ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడు. మరి నిజంగా నీవు ఏ అతిక్రమము చేయలేదా? నిజంగా నీవు క్రమంగా నడుచుకున్న ఎడల నీ గుండె చెప్తుంది. నువ్వు అక్రమంగా నడుచుకుంటే నీ గుండెల్లో దడ మొదలెడుతుంది. నీ గుండె చెప్తుంది నువ్వు క్రమంగా నడుచుకోమని. అవునా? నువ్వు అక్రమంగా నడుచుకుంటే నీ గుండె వేగం పెరుగుతుంది. నువ్వు అక్రమంగా నడుచుకుంటే నీలో బీపీ పెరుగుతుంది. నువ్వు అక్రమంగా నడుచుకుంటే నీ శరీరం చెమటలు పడుతుంది. అవునా? నువ్వు అక్రమంగా నడుచుకుంటే నీ శరీరం వణుకుతుంది. నువ్వు అక్రమంగా నడుచుకుంటే నీ చేతులు వణుకుతాయి. నువ్వు అక్రమంగా నడుచుకుంటే నీ పాదములు వణుకుతాయి. అవునా? నువ్వు అక్రమంగా నడుచుకుంటే నీలో రక్తము నీ శరీరానికి మించి వేగంగా ప్రవహిస్తుంది. ఎందుకు? ఇది అతిక్రమము చేయుచున్నావని నీ శరీరమే నీకు చెప్తా ఉంది. నువ్వు పాపములు చేస్తున్నావని నీ శరీరమే నీకు చెప్తా ఉంది. నీ శరీరంలో ఏ అవయవమును అడిగినను నువ్వు నీతిమంతుడవో అవినీతిమంతుడవో పాపివో పరిశుద్ధుడవో ధన్యుడవో కాదో ఎవరు చెప్తారు? వేరెవరో వచ్చి చెప్పాల్సిన పనిలే, ఎక్కడెక్కడి వారో వచ్చి చెప్పాల్సిన పనిలే, నీ ఎదుటి వారు వచ్చి చెప్పాల్సిన పనిలే. ఎవరు చెప్తారు? నీ అతిక్రమములకు నీవే పరిహారం నొందుతావా? నువ్వు అతిక్రమములు చేసినావని నీ హృదయం చెప్తా ఉంది. మరి నువ్వు ఎలా ధన్యుడవవుతావు? ఎలా నీతిమంతుడవవుతావు? ఎలా పరిశుద్ధుడవవుతావు? నా సహోదర ఆలోచించుకో. నిశ్చయంగా దేవుని వాక్యం ఏం సెలవిస్తా ఉంది? తన అతిక్రమములకు పరిహారం నొందినవాడు ధన్యుడు, తన పాపములకు ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడు. అదే 32వ కీర్తనలో 2వ వచనంలో ఒక మాట ఉంటుంది, యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ధన్యుడు, తన హృదయములో కపటము లేనివాడు ధన్యుడు. దేవుని వాక్యం తన హృదయంలో కపటం ఉండకూడదు. నీ హృదయంలో కపటం ఉంది అంటే నీవు ధన్యుడవు కాదు అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. అయితే నీ హృదయములో కపటము లేకుండా ఎప్పుడైతే జీవిస్తావో, పాపము లేకుండా నీ హృదయంలో ఎప్పుడైతే జీవిస్తావో అప్పుడే నీవు ధన్యుడవు. దేవుని చేత నీవు నిర్దోషి అని ఎంచబడాలి. ఎలా ఎంచబడతావు?
దేవుని చేత నిర్దోషి అని? నీ హృదయంలో కపటం లేదా? ఎదుటి వారిని చూసి నువ్వు కొల్లుకోలేదా? ఎదుటి వారిని చూసి నువ్వు మత్సరపడలేదా? ఎదుటి వారిని చూసి నీవు దురాలోచన చేయలేదా? ఎదుటి వారిని చూసి అసూయ పడలేదా? మత్సరపడలేదా? ఎదుటి వారితో నువ్వు డంబంగా మాట్లాడలేదా? నా సహోదర సహోదరి ఆలోచించు. యెహోవా చేత నీవు నిర్దోషి అని ఎంచబడిన నాడే నీవు ధన్యుడవవుతావు. నీ ఆత్మలో నీవు కపటం ఉంచుకొనకుండా జీవించిన నాడే నీవు ధన్యుడవవుతావు. దేవుడు ఏమంటున్నాడు? నీ హృదయము నీ మీద నేరారోపణ చేయనేడలా. 1 యోహాను 3:10 ఉంటుంది. నీ హృదయము నీ మీద నేరారోపణ చేయనేడలా నీవు ధన్యుడమే. నీ మనస్సాక్షి చెప్తా ఉంటది నీవు ధన్యుడవో కాదో. అయితే మన అతిక్రమములు ఎన్నో చేసింటాం మన జీవితంలో. నా సహోదరుడా, నా సహోదరి, నీవు ఏం చేయాలా? నీవు ధన్యుడు కావాలంటే ఏం చేయాలా? అయితే కీర్తనల గ్రంథం కీర్తనల గ్రంథం 1:2 ఉంటుంది. యెహోవా ధర్మశాస్త్రం నందు దివారాత్రులు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. ఈ వాక్యం ఏం చేయాలా? నీ హృదయంలో నీవు ధ్యానించేలా నీకు నెమ్మది కలుగుతుంది, ప్రశాంతత కలుగుతుంది. అప్పుడు నీవు ధన్యుడవవుతావని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. కీర్తనలు 112:1 సెలవిస్తా ఉంది. ఏమని? యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన ఆజ్ఞల యందు అధికముగా ఆనందించువాడు ధన్యుడు. ఏమట? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నావా? దేవుని భయం నీలో ఉంటే నీవు అతిక్రమం చేయవు. దేవుని భయం నీలో ఉంటే నీవు పాపము చేయవు. అవునా? దేవుని భయం ఉండేవారు పాపము చేయడానికి భయపడతాడు. దేవుని భయం ఉండేవారు పాపం చేయడానికి ఆలోచన చేస్తాడు. మరి దేవుని వాక్యం అంటుంది, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన ఆజ్ఞలను ఆయన కట్టడలను అధికముగా ఆయన ఆజ్ఞలందు ఆనందించువాడు ధన్యుడు. ఆయన ఆజ్ఞలు కట్టడలు ఏమేమి ఉన్నాయి? అబద్ధము, దొంగతనము, మోసము, వ్యభిచారము, పాపము ఇవన్నీ చేయకూడదు అని ఆయన ఆజ్ఞలు ఉన్నాయి. మరి ఈ ఆజ్ఞలందు నీవు అధికంగా సంతోషిస్తున్నావా? అబద్ధమాలు ఆడడానికి, అబద్ధము పలకడానికి ఆతురపడుచున్నావా? నీవు ఆతురపడుచున్నావంటే నీవు అతిక్రమం చేయుచున్నావు. నీ పాపములకు నీవు పరిహారం పొందలేదు. నీ అతిక్రమములకు నీవు పరిహారం పొందలేదు. నీవు పొందిన నాడే నీవు ధన్యుడవు. నా సహోదరా, నా సహోదరి, యాకోబు 1:5 ఒక వాక్యం ఉంటుంది. ఏమని? శోధనను సహించువాడు ధన్యుడు. శోధనలో నుండి తప్పించుకొని శోధనలు జయించిన వానికి జీవ కిరీటం ఇస్తాను అంటున్నాడు. వాగ్దానం ఇచ్చి నెరవేరుస్తానంటున్నాడు. మరి నీవు శోధనలో నమ్మకంగా ఉంటున్నావా? శోధనలో పడిపోతున్నావా? శోధనను సహించువాడు ధన్యుడు అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. దేవుడు ఏమంటున్నాడు? దాసుడు యజమానుడు వచ్చినప్పుడు తన దాసుడు ఏమి చేయుచుండ కనుగొనునో వాడు ధన్యుడు. యజమానుడు పని చెప్పిన పని నీవు చేస్తా ఉంటే, నీ దేవుడు పని నీవు చేస్తా ఉంటే, నీ దేవుని కార్యంలో నీవు చేస్తా ఉంటే నీవు ధన్యుడవే. నీకు తెలియదా? నీ అతిక్రమణకు ఎలా పరిహారం పొందాలో తెలియదా? నీ ప్రాయశ్చిత్తమునకు ఎలా పరిహారం పొందాలో నీకు తెలియదా? అయితే పాపములకు ప్రాయశ్చిత్తము చేసిన వాడు నజరుడగు యేసుక్రీస్తు. హల్లెలూయా. నీ అతిక్రమము తుడిచివేయిన వాడు నజరుడగు యేసుక్రీస్తు. అయితే యేసు రక్తము ప్రతి పాపం నుండి, సకల పాపముల నుండి, సకల దుర్నీతి నుంచి,
సకల సకల అపవిత్రత నుండి మనలను పవిత్రులుగా చేయును. హల్లెలూయా. అయితే నీ పాపములకు నీవు పరిహారం నొందాలి అంటే ఈ దినము నీవు తల్లి గర్భం నుండి చేసిన ప్రతి పాపమును, ప్రతి దోషమును, ప్రతి అతిక్రమమును ఈరోజు ఆయన ఎదుట మోకాళ్ళను నీవు ఒప్పుకొనేలా నీవు పరిశుద్ధుడవే. హల్లెలూయా. ఈ దినము నీ పాపములు ఆయన ఎదుట నీవు ఒప్పుకొనేలా నీవు ఆయన ఎదుట నీ ప్రతి దోషమును నీ తల్లి గర్భం నుండి మొదలుకొని ఈ దినం వరకు చూపుల ద్వారాను, మాట ద్వారాను, ఆలోచనల ద్వారాను, తలంపుల ద్వారాను, శరీరం ద్వారాను ప్రతి అతిక్రమమును ఆయన ఎదుట నీవు ఒప్పుకొనేడలా నీవు నిజంగా ధన్యుడవే. యెహోవా మందిరంలో నిరంతరము నివసించువాడు ధన్యుడు. ఆయన మందిరం ఎక్కడుంది? ఎక్కడ 2-3 కూడి నా నామమును స్తుతించుదురో వారి మధ్య నేను అన్నాడు. నీ హృదయము నీ మీద నేరారోపణ ఏ దినమైతే చేయకుండా నీవు పరిశుద్ధంగా జీవిస్తావో అప్పుడు నీవు ధన్యుడవు. నా సహోదరుడా, మనం జాగ్రత్తగా గమనించాలి దేవుని మాటలను, జాగ్రత్తగా వినాలి దేవుని మాటలను. దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు, ఏం చెప్తున్నాడు, ఎలా భూమి మీద నీవు ధన్యునిగా ఎలా జీవించాలో దేవుని వాక్యం నీకు సెలవిస్తుంది. కాబట్టి ఈ విధంగా ఈ దినమైనా సరే నిన్ను నీవు ధన్యునిగాను, నిన్ను నీవు నీతిమంతుడుగాను, నిన్ను నీవు పరిశుద్ధుడుగాను ఎంచుకుంటా మాని భూమి మీద ఎలా జీవిస్తే ధన్యకరమైన జీవితము, ఎలా జీవిస్తే శ్రేష్టమైన జీవితమో దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. కాబట్టి ఈ దినము నుంచైనా నీవు పరిశుద్ధంగాను, శ్రేష్టంగాను, ధన్యకరమైన జీవితం జీవించాలని, నీ పాపములు, నీ దోషములు నీవు యేసుక్రీస్తు నామములో ఒప్పుకొనేలా నిశ్చయంగా నీవు ధన్యుడవుగా, పరిశుద్ధుడవుగా జీవిస్తావని, పరలోక రాజ్యంనకు వారసులవుతాను. ఏముంటుంది? నిజంగా ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 7వ వచనంలో ఉంటుంది. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ఈ ప్రవచన వాక్యములు విని వీటిని చదువువాడును, వీటిని గైకొనువాడును ధన్యుడు. ఎప్పుడైతే నీవు ఈ జీవ గ్రంథమును నీ హృదయం అనే పలకమిన భద్రం చేసుకుంటావో నీవు ధన్యకరమైన జీవితము ఇకనైనా జీవించాలని, పరిశుద్ధంగాను, న్యాయంగాను, నీతిగాను జీవించాలని, అతిక్రమములకు పరిహారం నొందమని, పాపములకు ప్రాయశ్చిత్తం పొందుమని, నీవు ధన్యకరమైన జీవితము ఈ రోజు నుంచైనా ప్రారంభించాలని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ వాక్యము నీ హృదయంలో భద్రం చేయబడును గాక. ఆమేన్. తలలో ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. అత్యున్నత సింహాసనం ఆశ్రయ దేవ యేసయ్య ప్రభా, విన్న ప్రతి బిడ్డను తండ్రి యేసయ్య అతిక్రమంలో పరిహారంలో కొట్టివేయమని తండ్రి యేసయ్య. ఇదిగో ప్రభా, వారి హృదయంలో నీ కార్యములు చేయమని, విత్తవన్న వాక్యం చేత ప్రభా వారి మనోనేత్రం వెలుట కృప చూపి సహాయం చేయమని, పాపముల ప్రాయశ్చిత్తము పొంది తండ్రి ధన్యకరమైన జీవితం జీవించడం కృప చూపి సహాయం చేయమని నజరేయుడు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొని పొంది ఉన్నాం పరమ తండ్రి. ఆమేన్.